పెద్దపల్లి టౌన్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మీటింగ్కు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, విజయ రమణారావు, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, మక్కన్ సింగ్ ఠాకూర్, పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా ప్రాంతానికి సంబంధించిన కిరణ్ గారు, మహేష్ గారు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన మిత్రులు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సోదరులతో పాటు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ సభా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం యువకుడు ఉత్సాహవంతుడిగా ఈ ప్రాంతానికి యువ నాయకత్వం ఇవ్వాలని ఆలోచన చేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు మన ముందట చదువుకున్న వ్యక్తిని, యువకుడిని, ఉత్సాహవంతుడిని, పరిశ్రమలో కూడా ఒక పేరుగాంచిన వ్యక్తిగా మరి రూపుదిద్దుతా ఉన్న గడ్డం వంశీ గారిని మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరటానికి, వారిని మీరందరూ గెలిపియాలని కోరటానికి వేదికపై కూర్చున్న మేమందరం కూడా రావటం జరిగింది. ఒక పక్కన పెడదాం పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా, డాక్టర్ వివేక్ కొడుకుగా, ఈరోజు రాజకీయ అనుభవం ఉన్న కుటుంబ పరంగా ఉన్న, ఈరోజు తనదైన శైలిలో రాజకీయ ఆరంగేట్రం చేస్తూ ఒక మంచి ఆలోచన పరుడుగా రాబోయే కాలంలో మనం సంఘ సేవ చేయాలి, ప్రజా సేవ చేయాలి, ఈరోజు తన చదువుకున్న చదువు కానీ తనకున్న అనుభవాన్ని ప్రజా సేవలో ముందుండాలని ఆలోచన చేసిన వ్యక్తి చిరంజీవి వంశీ గారు. ఈరోజు వంశీ ఒక పారిశ్రామికవేత్త, మోటార్ సైకిళ్లు తయారు చేసే సంస్థను మొదలుపెట్టిండు. ఆ మోటార్ సైకిల్ కూడా బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ సంస్థను మొదలుపెట్టి దాదాపు 5,000 మోటార్ సైకిళ్లు ఇప్పుడే ఈ చిన్న వయసులోనే మొదటి సంవత్సరంలో అమ్మిన యువకుడు, ఉత్సాహవంతుడు. ఈరోజు ఆ యువకుడిని మన మధ్యలో ఉండటం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కూడా ఈరోజు టికెట్లు అడిగిరు. కాదంటలే మన వరప్రసాద్ లాంటి వారు, లేకుంటే ఇతర మిత్రులు టికెట్ అడగటం జరిగింది. ప్రజాస్వామిక వ్యవస్థలో ఈరోజు వారు అడిగినంత శ్రమ చేసిన కార్యక్రమంలో వారు కూడా ముందుకొచ్చి పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నేనున్నాను, వంశీ గారితో ఉన్నానని వారు అనేక మంది మిత్రులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది సోదరులు వచ్చి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ముందుకు నడవటం కూడా జరిగింది. సోదరులారా, ఈరోజు కాంతం గారు కూడా అడిగింది, ఇంకా అనేక మంది మా ప్రాంతం నుంచి కూడా అడిగింది. చాలా మంది అడిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు ఎవరికి ఏ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలో తప్పకుండా గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వారందరూ కూడా సహకరించమని కోరేదాని సందర్భంలో మనం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఒక క్రమశిక్షణ పార్టీగా మనమందరం కూడా వీరిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మేము 7 శాసనసభ్యులందరం కూడా కూర్చొని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక యువకుడిని, మంచివాడిని, మంచి ఆలోచన పనిని ముందుకు పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈరోజు నేను కానీ, మీ నాయకుడు విజయ రమణారావు గారు కానీ, లక్ష్మణ్ గారి, రాజ్ ఠాకూర్ గారు కానీ, పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, పెద్దలు వివేక్ గారు కానీ, ఈరోజు వినోద్ గారు కానీ ఒక ఆలోచన పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వెంకటస్వామి గారు మనమోడు వచ్చిండు, వివేక్ గారు కొడుకు వచ్చిండు. ఈరోజు వారు వచ్చిన ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకుందాం. ప్రజాసేవ చేయాలని, అవినీతి లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై తన వంతు సహకారాన్ని, తన వంతు చేయూతని, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని మీ ముందట ఉంచడానికి యువకుడు మన ముందు నిలబెడుతున్న తరుణంలో యువ మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. రాబోయే కాలంలో
ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిక్సూచిగా నిలబడటానికి ఈరోజు వారికి కానీ వారి కుటుంబానికి సంబంధించి కానీ మేమందరూ ప్రోత్సాహం కానీ రేపు వారు ప్రతి అడుగు కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది, యువతకు ప్రేరేపణ చేసే విధంగా ఉంటుంది, యువతకు ఒక దారి చూపెట్టే విధంగా ఉంటుంది. కేవలం కల్లి బొల్లి మాటలతోనే సరిపుచ్చుకోకుండా తన పనితీరులోనే తన వ్యక్తిత్వాన్ని చూపెట్టాలని ఆలోచన చేసే వ్యక్తిగా వంశీ మీ ముందర నిలబడతా ఉన్నాడు. మా నమ్మకం అదే, మా విశ్వాసం అదే. ఒక మంచి ఆదర్శనీయమైన నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ముందుకు పెట్టాలని అనేక సందర్భాల్లో వారితో నేను మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి ఆలోచన తీరు కానీ, వారి పనితీరు కానీ, వారి నడకడ కానీ రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారిని గుర్తించి ఇవ్వటం జరిగిందని మేమందరం కూడా ఒకటే మాట మీద వీరిని గెలిపియాలని మీ అందరినీ కోరటానికి వచ్చినాం. వీరు గెలిపిస్తే ఏం చేస్తారు, రాబోయే కాలంలో ఏం చేయబోతారో ఈరోజు మీ నియోజకవర్గానికి సంబంధించి మీ నాయకుడు విజయ రమణారావు గారు చేసే ఆలోచనలో పార్లమెంట్ సభ్యుడిగా వారికి చేదోడు వాదోడుగా నిలబడి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారి పరిధిలో ఉన్న అంశాలను కూడా వారు కూడా గట్టిగా మాట్లాడి మీ విజయరాణాగా అంత గట్టిగా మాట్లాడకపోవచ్చు కానీ తనదైన శైలిలో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. ఆ తరుణంలో మనకు కావాల్సిన నిధులు, ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు, చేయాల్సిన విధులను కూడా తనకున్న పరిజ్ఞానం, తను చదువుకున్న చదువును ఉపయోగించుకొని, వారికి ఉన్న పలుకుబడును ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని చేయదలుచుకున్న అంశాన్ని కూడా మీ దృష్టిలో పెడతా ఉన్నాం. మిత్రులారా, మనం అందరం ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా యువతకు సంబంధించి ఆలోచన చేయాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను వారు రిలీజ్ చేయటం జరిగింది. దాంట్లో ప్రధానంగా 5 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ 5 గ్యారెంటీల పరంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ 5 గ్యారెంటీలు, ఒకటి రైతు న్యాయం, రైతుకు ఏ అన్యాయం జరగకుండా వారికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పారు. మరి గొప్పగా మన పెద్ద రైతులకు సంబంధించి శాస్త్రీయవేత్త స్వామినాథన్ కమిషన్కు సంబంధించిన రైతు సాగులో ఏ విధంగా మెరుగ్గా లాభం తీసుకురావాలనే అనేక అంశాలు స్వామినాథన్ కమిషన్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ స్వామినాథన్ కమిషన్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తాము కేంద్ర ప్రభుత్వం రాగానే అని చెప్పారు వారు. ఎక్కడైతే రైతుకు నష్టం జరుగుతుందో నష్టపరిహారం విషయంలో కేవలం నెల రోజుల్లో కూడా మీ బ్యాంకు ఖాతాల్లో రైతులకు ఆ నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం చేస్తామని చెప్పారు రైతు న్యాయం భాగంలో.